డిజిటల్ లెక్కల్లో మోసగాళ్లు సరికొత్త పందాకు తెరలేపారు. అసలు ఖాతాలో డబ్బులు జమ కాకపోయినా కేవలం నకిలీ స్క్రీన్ షాట్లతో అమాయక వ్యాపారులను బురిడి కొట్టిస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా మెల్లచెరువులో జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనం. ఫేక్ యూపీఐ పేమెంట్ స్క్రీన్ షాట్ చూపించి సుమారు 9,000 విలువైన సిగరెట్లను దుండగులు కాజేశారు. అసలేం జరిగిందంటే మేలచెరువులోని ఊటుగురి వెంకయ్య కిరాణం దుకాణానికి శనివారం మధ్యాహ్నం సుమారు 12:45 సమయంలో ఇద్దరు యువకులు వచ్చారు. దుకాణంలో సుమారు 9,000 విలువైన సిగరెట్లను కొనుగోలు చేశారు. సరుకులు తీసుకున్న తరువాత డబ్బులు చెల్లించాల్సి ఉంది. అయితే నగదు ఇవ్వకుండా ఆన్లైన్ ద్వారా చెల్లించినట్లు ఆ వ్యక్తి తన ఫోన్ స్క్రీన్ను దుకాణదారుడికి చూపించాడు. యూపీఐ పేమెంట్ విజయవంతమైనట్లు ఉన్న ఆ గ్రీన్ స్క్రీన్ షాట్ను నమ్మి వెంకయ్య సరుకుల్ని వారికి అప్పగించారు. ఆ ఇద్దరిలో ఒకరు గ్రీన్ కలర్ షర్ట్, మరొకరు గ్రే కలర్ లైన్స్ ఉన్న షర్ట్ ధరించి ఉన్నట్లు యజమాని తెలిపారు. వారు వెళ్ళిపోయిన కొంతసేపటికి అనుమానం వచ్చి యజమాని తన బ్యాంక్ ఖాతాను, యూపీఐ యాప్ను పరిశీలించగా అసలు నిజం బయటపడింది. ఖాతాలో ఎలాంటి నగదు జమ కాలేదని తేలడంతో తాము మోసపోయామని గ్రహించి లబోదిబోమన్నారు. ఈ ఘటన స్థానిక వర్తక సంఘాల్లో కలకలం రేపింది. ఈ తరహా మోసాలు మరే వ్యాపారికి ఎదురుకాకూడదని బాధితులు కోరుతున్నారు. పెద్ద మొత్తంలో ఆన్లైన్ పేమెంట్లు వచ్చినప్పుడు కస్టమర్ చూపించే మొబైల్ స్క్రీన్ షాట్ను మాత్రమే గుడ్డిగా నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు. తమ బ్యాంక్ ఖాతాలో లేదా యూపీఐ యాప్లో నేరుగా నగదు జమ అయినట్లు శబ్దం వచ్చిన తరువాతే లేదా బ్యాలెన్స్ చెక్ చేసుకున్న తరువాతే సరుకులు అందజేయాలని మేళ్లచెరువు ప్రాంత కిరాణా, ఇతర వ్యాపారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యాపారులందరూ అప్రమత్తంగా ఉండి ఇలాంటి మోసగాళ్ల జాడను పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు. Please like, share and subscribe to Disha TV.